థియేటర్ల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కు నివేదిక అందింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో వివరించాలని ఆదేశించారు. ఆ శక్తుల వెనుక జనసేన వాళ్ళు ఉన్న చర్యలకు వెనకాడొద్దని సూచించారు. టికెట్ ధరల పెంపు గురించి వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే సంప్రదించాలని అన్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ఇదే వర్తిస్తుందని పవన్ స్పష్టంగా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, థియేటర్ల బంద్ విషయమై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఒక నివేదిక అందినట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ప్రొడ్యూసర్స్ అంతా కూడా విడివిడిగా వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు ఏమని అర్థం చేసుకోవాలి? దేవి, సినీ పరిశ్రమకు సంబంధించి ఇటీవల కాలంలో ఈ థియేటర్ల బంద్ వ్యవహారం చిలికి గాలివానలుగా మారిందనే చెప్పాలి. వాస్తవానికి ఇవాళ సినీ పరిశ్రమకు గుండెకాయ లాంటి థియేటర్లు అనేక ఇబ్బందులు చవిచూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కరోనా తర్వాత థియేటర్లు కోలుకునే పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటివి రావటం వల్ల థియేటర్ల నిర్వహణ అనేది ఒక రకంగా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశంగా మారింది. ఒక థియేటర్లో ఒక సినిమా వచ్చిన తర్వాత 3-4 వారాల్లోనే ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తా ఉంది. దీంతో ప్రేక్షకులు థియేటర్కు రాకుండా ఓటీటీల్లో ఈ సినిమాను చూసే పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. దాదాపుగా ఈ 4 రోజుల్లో వచ్చే సినిమా కోసం అటు థియేటర్లు పెద్ద ఎత్తున రేట్లు పెట్టి ఎవరైతే ఈ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ జేబులు ఖాళీ చేసేందుకు వీళ్ళంతా కూడా ఒక పన్నాగం పన్నే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్ద థియేటర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇష్టారాజ్యంగా రేట్లు అమలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా ఉన్నటువంటి థియేటర్లు ముఖ్యంగా ఈ సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రస్తుతం అయితే ఈ రేట్లు పెంచకుండా కొనసాగించడం అయితే కష్టతరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ వాళ్ళ యొక్క మనుగడను థియేటర్ల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మల్టీప్లెక్స్ల్లో ఏదైతే ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నారో దాన్ని కూడా థియేటర్లో అమలు చేయాలని గత కొంతకాలంగా ఈ ఎగ్జిబిటర్లు థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద గత కొద్ది రోజులుగా ఈ ఛాంబర్లో చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ యొక్క డిమాండ్లు పరిష్కరించాలన్న పక్షంలో జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తామని థియేటర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఇది నిర్మాతల అభిప్రాయం తీసుకోకుండానే థియేటర్ల బంద్ ప్రకటన మీద అటు ఫిలిం ఛాంబర్ లో కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ కూడా జరిగినట్లయితే మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రేపు జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ థియేటర్ల బంద్ను తెర ముందుకు తీసుకురావటం తెర వెనుక ఒక పెద్ద కుట్ర జరిగినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. ఒక నలుగురు కలిసి ఈ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ చిత్రం విడుదలకు సంబంధించి దీన్ని అడ్డుకోవాలని, అలాగే దీన్ని కలెక్షన్లు రాకుండా చేయాలన్నటువంటి ఏకైక కుట్రతోటే ఒక నలుగురు నిర్మాతలు కలిసి ఇదంతా చేశారన్నటువంటి ఒక పెద్ద వార్త అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో అసలు ఈ తెర వెనుక ఏం జరిగిందన్న దాని మీద డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దీంతో కందుల దుర్గేష్ అటు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా దీని మీద పూర్తి స్థాయి సమాచారం నాకు అందించాలని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇవ్వటం, అటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కూడా అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా కొంత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ క్రమంలోనే అటు ప్రధాన నిర్మాత అయినటువంటి నిర్మాతల్లో ఒకరైనటువంటి అల్లు అరవింద్ కూడా మీడియా ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సరైన అభిప్రాయం కాదు, జూన్ 1 నుంచి బంద్ చేయాలన్నటువంటి ఆలోచన మంచిది కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం మంచిది కాదన్నటువంటి అభిప్రాయాన్ని
అటు అల్లు అరవింద్ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలో దిల్ రాజు కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి అసలు నాకు ఏమీ తెలియదు, ఇది ఛాంబర్ లో కొంత చర్చకు వచ్చినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా తాను ఈ బంద్ అనే మాటను వద్దని చాలా స్పష్టంగా వారించి చెప్పాను. అయితే నేను సమావేశంలో కొద్దిసేపు మాత్రమే ఉన్నానని కూడా దిల్ రాజు సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని కూడా ఆయన ఒక సూచన అయితే చేశారు. ఆ దిశగా సంబంధిత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. రామకృష్ణ, అయితే మనం ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటి ఏదో ఒక సమస్య అయితే వెలుగు చూస్తుంది. ఇదంతా చూస్తుంటే ప్రేక్షకుల్లో కూడా ఒక అనుమానం అనేది వ్యక్తం అవుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ యొక్క సినీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ప్రేక్షకుల్లో ఉంది. మరి ఇదంతా చూస్తుంటే అసలు సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కావాలని కక్షతో పవన్ కళ్యాణ్ మీద ఇదంతా చేస్తున్నారా? అసలు నెక్స్ట్ సినీ ఇండస్ట్రీలో ఏం జరగబోతోంది? దేవి, తప్పనిసరిగా ఒక రకంగా ఇది కుట్రపూరితంగానే జరిగిందనేది ఇప్పటికే అటు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ వద్ద ఉన్నటువంటి సమాచారం. ఇప్పటికే ఆయన కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించారు. ఎందుకంటే ఇది అంతర్గతంగా వాళ్ళు ఒక పక్కా వ్యూహంతో చేశారన్నటువంటి అభిప్రాయం అటు ప్రేక్షకుల్లో కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందన్నటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఆయన సినిమా ఆడకుండా, ఆయన సినిమాకు కలెక్షన్లు రాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ ఇవాళ, తెలుగు సినిమా ఇండస్ట్రీ 2 గ్రూపులుగా మారిపోయింది. ఈ 2 గ్రూపులు ఎవరికి వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరి సినిమాలు, ఎందుకంటే కొంతమంది నిర్మాతల చేతుల్లోనే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి థియేటర్లన్నీ కూడా వాళ్ళ గుప్పెట్లోనే ఉండినటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రతి ఏ హీరో సినిమానైనా వాళ్ళు చెప్పిన విధంగానే శాసిస్తా ఉన్నటువంటి కనిపిస్తా ఉంది, శాసిస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ఆ థియేటర్లో ఆ సినిమా ఆడించాలి, ఆ థియేటర్కు ఆ సినిమాకు ఎన్ని థియేటర్లు కేటాయించాలనేది కూడా వాళ్లే నిర్ణయిస్తా ఉన్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నింటినీ కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మొనోపోలీగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీని మీద కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం అటు నిర్మాతలు కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే, అంటే ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో దాని ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి, ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా ఆయన ఇవాళ ఒక దిశానిర్దేశాన్ని అయితే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు ఆ తర్వాత చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని పరిణామాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లుగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన చెప్పడం జరిగింది. టికెట్ ధరల పెంపు కావచ్చు, అలాగే సినిమా హాళ్ల నిర్వహణ కావచ్చు, ఏ విషయంలో అయినా ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణ పకడ్బందీగా చేయాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా ఏదైతే ఫిలిం ఛాంబర్ ఉందో ఆ ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని ప్రభుత్వానితో సంప్రదింపులు జరగాలి. ప్రభుత్వం స్పందిస్తే దానికి సంబంధించి టికెట్ పెంచాలా లేదా అన్న విషయం ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఈ ప్రేక్షకుల సినిమా హాల్ వరకు రావాలంటే ఈ టికెట్ ధర కంటే సినిమా హాల్లో ఈ ఏవైతే తినుబండారాలు కావచ్చు, శీతల పానీయాలు కావచ్చు, మంచినీళ్ళ బాటిల్స్ కావచ్చు, వీటి ధరలు విపరీతంగా భారీగా పెంచి పడేసి ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉన్నాయి, అసలు ఎంతకు విక్రయిస్తా ఉన్నారు,
వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏంటనేది కూడా సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఈ ధరల నియంత్రణ కూడా చేపట్టాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లో ఆహార పదార్థాల విషయం కూడా గుత్తాధిపత్యాన్ని నిరోధించాలని కూడా ఆయన చాలా స్పష్టంగా సూచించినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ఆయన స్పష్టమైనటువంటి సూచనలు కూడా చేయటం జరిగింది. ఈ ప్రస్తుతానికైతే దిల్ రాజు కొద్దిసేపటి క్రితం కూడా ఆయన కూడా ప్రకటించారు, రేపు జూన్ 1 నుంచి బంద్ ఉండబోదని కూడా చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.